రాఘవ, నీ వానర వీరుల్లో నలుడు విశ్వకర్మ కుమారుడు. సర్వనిర్మాణ నిపుణుడైన వీని తండ్రి ఇచ్చిన వరప్రభావంతో సేతు నిర్మాణం చేయగలడుతుడు అని నిష్క్రమించాడు. నలుడవంతా వింటూ, ఇంతవరకు మీరెవరూ నా ప్రస్తావన చేయనందువల్లే నేను మౌనంగా ఉన్నాను. నా తండ్రి నన్ను తనంతటి వాడిగా అనుగ్రహించాడు. మీరు ఆజ్ఞ ఇస్తే సేతువు నిర్మిస్తాను అని చేతులు జోడించి రామచంద్రుడు ముందుకొచ్చి చెప్పాడంట నలుడు. రాముడు ఆజ్ఞాపించి మరుక్షణంలో వానర దశ దిశలకు కదిలి మహావృక్షాలు, గిరిశిఖరాలు, బండరాళ్లు తేవటం మొదలుపెట్టారు. గగన వీధిలో అల్లంత ఎత్తు నుండి అవి పడుతుంటే సముద్ర జలాలు ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి. అక్కడ జలచరాలు బహుదరాలకు వలయం చేస్తున్నాయి. మొదటి రోజు ప్రొద్దు గుంకుతున్న వేళకి 14 యోజనాల సేతు నిర్మాణం అయినది.